హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమాట. అయితే మొన్న మా మా ఇంటి గురించి ఒక లాంగ్ వీడియో పెట్టానమాట. ఒక 2, 3 పెట్టాను. ఒక ఫస్ట్ పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. చాలామంది కంగ్రాట్స్ అక్క, మీ ఇల్లు బాగుందక్క అని మంచి మంచి కామెంట్స్ పెట్టారనమాట. మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. మీరందరూ ఇలానే సపోర్ట్ చేయాలి. మీరందరూ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను ఫీల్ అయ్యి అనుకొని ఇక మీరందరికీ మాదే ఊరు, మేమేం చేస్తాము ఏంటి అని చాలామంది అడిగారనమాట. మా ఇంటి కొలతలు కూడా అడిగారు, ఎంత అయింది ఏంది అని కూడా అడిగారు అనమాట. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నీట్గా. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాది ఇల్లు ఇక్కడ, మా ఊరు మహబూబాబాద్ డిస్టిక్ అనమాట. మహబూబాబాద్ డిస్టిక్, మా ఊరు మన్నెగూడెం అనమాట. అయితే మేము ఇక్కడ మా ఊరికి సిటీకి దగ్గరలో, అంటే మా ఊరికి సిటీ దగ్గర అంటే ఖమ్మము. పిల్లల స్టడీస్ కోసమని మేము ఇక్కడ సిటీలో ఉండాల్సి వస్తుంది. ఇక ఊర్లో ఉండి మళ్ళీ బస్సుకు పంపి రావడం పోవడం ఇబ్బంది అవుతుందని ఇక ఇక్కడే ఉండేసి చదివిస్తున్నాను అనమాట నేను పిల్లల్ని. వాళ్ళ కోసమే ఇక్కడ ఉండాల్సి వస్తుంది. మేము ఉండేది ఖమ్మం అన్నమాట. ఇది ఖమ్మంకి దగ్గర మా ఊరు. మా ఇల్లు ఇప్పుడు, మా ప్లేస్ ఇప్పుడు కొన్నది కాదండి, అది మాది 2019లో ల్యాండ్ తీసుకున్నాం మేము. 117 గజాలు, 30-35 కొలతలు అన్నమాట. అయితే మీ ఇల్లు ఎంత అయింది ఏంటి అక్క అని అడుగుతున్నారు. మా ఇల్లు 19 నుంచి 20 లక్షల దాకా అయిందనమాట ఖర్చు. ఇక మొత్తం మేము సుతారికి ఇవ్వకుండా ఇక కూలి వాళ్ళు, అంటే కూలి కాంట్రాక్ట్ కింద దగ్గరుండి నేను కట్టించుకున్నాను అనమాట. మెటీరియల్స్ అన్నీ నేనే తెచ్చుకున్నాం, అండ్ మెటీరియల్స్ అన్నీ మావే. కూలి కాంట్రాక్ట్ అంటే కట్టడం వరకే వాళ్ళది. అట్లా నేను దగ్గరుండి నాకు నచ్చిన మెటీరియల్ తెచ్చుకొని నేను మా ఇల్లు కట్టించుకున్నాను అన్నమాట. ప్రజెంట్ నేను కట్టించుకున్న ఇంట్లోనే ఉంటున్నాను అనమాట. మా ఇల్లు కంప్లీట్ అయింది, మొన్న గృహప్రవేశం కూడా అయింది ఒక 20 రోజుల కిందట. ఇదండి మీరు చేసిన కామెంట్కి నేను చెప్తున్నాను అనమాట. ఇక మేము ఎప్పటి నుంచో ఇల్లు కట్టించుకుందాము అని అనుకుంటున్నాము. ఇక చూసి కట్టుకుందాం అనుకుంటున్నాము. కిరాయికి ఆడ ఉంటున్నాము. మా ఇల్లు వరదలలో కూడా బాగా కొట్టుకుపోయింది అనమాట మొత్తము. అప్పుడు బాగా నష్టం వచ్చింది మాకు. ఇక అప్పుడే కొద్దిగా చిన్నది మేము ఇల్లు కట్టించుకుందామని అనుకున్నాము. ఇక దాని ప్రకారంగానే చిన్నది కట్టించుకుందాం అనమాట. అయితే ఈరోజు సండే కదా, ఇక నేను ఏం చేస్తాను డైలీ రొటీన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ఆదివారము. అయితే ఇక ఏమైనా తీసుకురానా అని అడిగాను పిల్లలకి. అయితే ఇక చేపలు తీసుకురా మమ్మీ అని అన్నారు. పోయిన ఆదివారము ఇక గుడ్లతోనే సరిపెట్టుకున్నాము, ఏం తీయలేదనమాట మేము. అందుకని ఇక చేపలు తీసుకురా మమ్మీ అని అంటే ఇక తీసుకొచ్చాను అనమాట. క్లీన్ చేస్తున్నాను నేను. నా పనులు నేను మ్యాక్సిమం నేనే చేసుకుంటాను అనమాట, ఎవరిని అడగను. ఇక నాకు అన్ని పనులు వచ్చు, నాకు వచ్చినట్టుగా నేనే నీట్గా చేపలు క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు చేపలు కడగడం వచ్చు, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. మా అమ్మ వాళ్ళది సూర్యాపేట జిల్లా, ఉర్లుగొండ అనమాట, పాలేరుకు దగ్గరలో ఉంటుంది. ఇక పాలేరు చెరువులో పట్టే చేపలు ఇక అటు చుట్టుపక్కల ఊర్లు చెరువులు అవి ఉంటే బాగా అమ్మడానికి వస్తారనమాట. అప్పుడు చేపలు బాగా దొరుకుతాయి అటు. ఇక గంపలు వేసుకొని రోజు అమ్మడానికి వస్తారనమాట సీజన్లలో, అంటే వర్షాకాలం సీజన్లో. అట్లా సీజన్ లేనప్పుడు కూడా వస్తారు, బాగా వస్తారనమాట. ఇక మా అమ్మ వాళ్ళు తీసుకొని ఇక అట్లా బాగా నాకు అలవాటు అయిపోయింది. చేపలు నేను కడిగేస్తాను అనమాట, నీట్గా నాకు వచ్చు. అక్కడ చేపలు తీసుకున్న కాడ బతికిన చేపలు తీసుకున్నాను అనమాట, కేజీ 80 రూపాయల కాడికి.
అక్కడ కట్ చేయించుకొని వద్దామని అనుకున్నా, కానీ అక్కడ సీరియల్ బాగా ఉంది. 7, 8 మంది ఉన్నారు సీరియలు. ఇక పిల్లలు ఇంటి దగ్గర ఒక్కళ్ళే ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎవరు లేరు. అందుకని ఇక నేనే కడిగేసుకుంటానులే, నాకు వచ్చు కదా, నాకు రాని పని అయితే కాదు, వచ్చు కదా అనేసి ఇక నేను తెచ్చి శుభ్రంగా కడిగేస్తున్నాను అన్నమాట. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనల్ని ఒకలాగా చూస్తారు, మనం మంచిగా పని చేసి వాళ్ళకి చేసి పెడితే వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఒకలాగా చూస్తారు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన తోటి వాళ్ళకి అవసరం లేనప్పుడు ఒకలాగా చూస్తారు అనమాట జనాలు బయట. నేను చాలామందిని అట్లా గమనించిన, అందుకనే నేను ఎవరిని అడగను, నాకు వచ్చినట్టు నేను చేసుకుంటాను అన్నమాట. చేపలు కడగడం అయిపోయిందనమాట. ఈరోజు ఆదివారం అని ఇక పిల్లల్ని స్నానం పోపించాను. ఇక స్నానం పోసుకున్నారు వాళ్ళు. రోజు లైబ్రరీకి వెళ్తానమాట నేను. ఇక వాళ్ళకు స్కూల్ లేదని మొన్నటిదాకా ఇంటి పనులే అయిపోయినాయి కదా, ఇక ఒక పూటన్నా పోయి వద్దాము అన్నట్టుగా చదువుకుంటున్నా కదా. మీకు అందరికి తెలుసు కదా, మీతో దయాల్సిన అవసరం లేదండి. మీరు నా ఛానల్ని చూస్తే తెలుస్తుంది మీకు. నేను టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతా ఉన్నమాట. దానికోసమే నేను పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉంటున్నాను. చదువు కోసమే నేను పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉంటున్నాను అన్నమాట. ఇక స్కూల్ లేదు, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ కొంచెం అంటే మరి చిన్నోళ్ళు కదా మా పిల్లలు, మీకు చూశారు కదా, కొంచెం పెద్దోళ్ళే. వాళ్ళు కొద్దిగా టీవీ చూసుకుంటా ఉంటారనమాట. ఒక పూట పోయి వస్తున్నాను నేను. మధ్యాహ్నం వాళ్ళతోనే ఉంటున్నాను అనమాట. అయితే ఆదివారం ఈరోజు వెళ్ళలేదు, వాళ్ళకి మంచిగా చేసి పెడితే తింటారు కదా అనేసి ఇంటికాడే ఉన్నానన్నమాట. పొద్దున వాళ్ళకి దోశ చేసి పెట్టాను అనమాట. దోశల పిండి నానేసిన, దోశ చేసి పెట్టిన, తిన్నారు. ఇక వాళ్ళకి నచ్చినట్టుగా తింటుకుంటా మంచిగా ఇంటి దగ్గరే ఉంటారు మా పిల్లలు. చేపలు కడగడం అయినాక నీట్గా కూర వండేస్తున్నాను అన్నమాట. కూర మంచిగా కుదిరింది, నీట్గా వండేస్తున్నా. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. అయితే మా బాబుని జొన్న రొట్టెలు చేస్తాను అని అడిగాను అనమాట, పాపని బాబుని. వాళ్ళకి ఏమైనా కావాలంటే నేను అడుగుతాను, వాళ్ళు ఏమైనా కావాలన్నా కూడా చేసి పెడతాను. ఇంట్లో ఉన్నప్పుడు అడిగితే ఓకే, లేనప్పుడు కూడా కొన్నిసార్లు కొనుక్కొని చేసి పెడతాను అనమాట. అయితే ఇక జొన్న రొట్టెలు చేస్తాను మమ్మీ అని అంటే, వద్దులే మమ్మీ, పూరీలు చేయమ్మా తింటామని అన్నారు. ఇక అందుకనే కొంచెం పూరి పిండి కలిపేసి పూరీలు చేసిన అనమాట. వాళ్ళు మంచిగా తింటారనేసి వాళ్ళని అడిగి చేస్తాను, వాళ్ళు ఏం తింటే అదే చేస్తాను నేను. చేపలు మంచిగా కడిగేసి కూర చేసిన కదా, మంచి కుదిరింది కూర. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఆదివారం కదా, మీరేం తెచ్చుకున్నారు, ఏం తిన్నారు? నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అని మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఏంటిది నాకు కూడా షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఇప్పుడు పెడుతున్నాను నేను, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కూర రెడీ అయిపోయాక ఇక సగం రెడీ అయిపోతుంటే గ్యాస్ అయిపోయిందనమాట. ఇక గ్యాస్ నా దగ్గర ఇంకొకటి అవైలబుల్లో ఉంది, అందుకని నేను ఇంకోటి పెట్టుకున్నాను. ఇంకోటి పెట్టుకొని కూర ఉడికిందనమాట. ఎందుకంటే నా దగ్గర మొన్న గ్యాస్ ఇబ్బంది అవుతుందని మా సార్ వచ్చినప్పుడు చెప్పి మరీ దగ్గరుండి మరీ ఎక్స్ట్రా 2 బండలు, అంటే ఒక బండ పాతది ఉంది, ఇంకో బండ నింపించి పోయారనమాట గ్యాస్ దొరకట్లేదని. అది ఇప్పుడు నాకు అవసరం వచ్చింది. నేను డబ్బులు లేవని ఇక నింపించుకుందాంలే అని ఈ మధ్య సరిగా నేను ఎక్స్ట్రా బండలు నింపించుకోవట్లేదు, దొరుకుతున్నాయి కదా అనేసి. ఇక మొన్న ఇబ్బంది అయిందని ఒక బండ ఎక్స్ట్రా నింపించుకున్నా, నాకు ఇప్పుడు అవసరం పడ్డదనమాట. అది పెట్టేసాను అనమాట బండ. జనాలు ఏంటోనండి బాబు, వాళ్ళు మంచిగా ఉన్నారు, మంచిగా ఉన్న వాళ్ళని మంచిగా ఉండనియరు అనమాట. అది ఇది ఏదైనా మంచిగా చేస్తుంది అని అంటే వామ్మో అన్నీ చేసుకుంటుంది, చేస్తుంది, అది ఇది అంటారు. వాళ్ళ ఆయన లేకపోయినా కూడా అన్నీ చూసుకుంటుంది, బాగానే చేస్తుంది అని కొంతమంది జాలి పడుతూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఏమో మొగరాయుడులాగా చేస్తుంది అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఒక్కతే ఉండి మంచిగా చేసుకుంటుందని కళ్ళు మంటలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నేను చాలా భరించాను అన్నమాట, చాలా చూస్తాను నేను.
నా జీవితంలో నేను ఎక్కడ ఏ పనికి పోయినా కూడా నాకు ఒక గుణపాఠం లాగా అవుతుంది. అందరూ మోసం చేసే వాళ్ళు దొరుకుతారు, మంచోళ్ళు ఎక్కడ దొరకరు. మీ మీ లైఫ్లో కూడా ఇట్లా జరుగుతుందా? మిమ్మల్ని కూడా ఇట్లా నేను ఉత్తిగానే మోసపోతాను అనమాట. నేను ఉత్తిగానే నమ్మేస్తాను జనాలని. అందరు నా వాళ్ళే అని అనుకుంటాను అనమాట. అక్కడే నేను మోసపోతూ ఉంటాను అనమాట. మనతో మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటారు, వాళ్ళ గురించి మన గురించి వాళ్ళకి సంబంధం లేదు. అవసరం తీరినప్పుడు మాత్రం ఇక నువ్వెవరు నేనెవరు అన్నట్టుగా ఉంటారనమాట జనాలు. మనం ఏమైనా కొంచెం పైకి వచ్చినా, వాళ్ళకంటే కొంచెం బాగుపడినా కూడా అస్సలు ఓర్వలేరు, కళ్ళ మంటలు బాగుంటాయి. ఇలాంటివి నేను చాలా గమనించిన. కష్టపడి బతికే వాళ్ళు మా ఆయన ఇక్కడ ఉండరు, మా ఆయన డ్యూటీ చేస్తారు, నేను ఒక్కదాన్నే పిల్లల్ని చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇవన్నీ వాళ్ళకి తెలియవు. ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఒక్కదాన్నే ఉండి ఎంత కష్టం ఉంటుంది, ఇల్లు చూసుకోవడం పిల్లలు చూసుకోవడం అని వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు, మళ్ళా మా మీద పడి ఏడుస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు జనాలు. కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోను అనమాట. నాకు ఇప్పుడు ఎందుకో చెప్పాలనిపించి మీతో షేర్ చేసుకున్నాను. మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మీ చుట్టుపక్కల కూడా ఇలా కళ్ళమంట ఉండి చేసేవాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి నాకు. నేనైతే ఇలాంటివి ఎన్నో భరించి ఎన్నో చూసాను అనమాట నా లైఫ్లో. ఇంకెన్ని చూస్తానో నేను, అవన్నీ నేనేం పట్టించుకోను. సరే ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? సండే ఏం తిన్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.